ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై నిరాధార ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, టీ న్యూస్ ఛానల్, టీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జోగినపల్లి సంతోష్ కుమార్, నమస్తే తెలంగాణ దినపత్రిక పార్టీ చీఫ్ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్లకి లీగల్ నోటీసులు జారీ చేసిన అడ్వకేట్ ఈటూరు పూర్ణచంద్రరావు. ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతోంది. అది వినియోగించుకోవడానికి వీలుండదు. దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారు. ఈ ఫ్లై యాష్ను రోడ్ల నిర్మాణానికి, బ్రిక్స్ తయారీకి ఉపయోగిస్తారు. ఈ ఫ్లై యాష్ రామగుండం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తోంది. ఈ లారీలలో ఎంత ఫ్లై యాష్ పోతుంది అనేది ఆన్లోడ్ ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుంది. ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగాల్సింది పోయి హుజురాబాద్లో కౌశిక్ లారీలను ఆపి మంత్రి గారిపై ఆరోపణలు చేశారు. కానీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ లారీల్లో ఓవర్లోడ్తో వెళ్తుందని, ప్రతి లారీకి డబ్బులు తీసుకుంటూ పంపిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేశారు. ఫ్లై యాష్ అనేది రోజుకు 1000 మెట్రిక్ టన్నులు వెళ్తుంటాయి. అది అధికారులు చూసుకుంటారు. అది పంపిస్తున్న ఎన్టీపీసీ చూసుకుంటుంది. అది టెండర్ల ద్వారా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు చూసుకుంటారు. కానీ వ్యక్తిగత కక్షతో రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి పొన్నం ప్రభాకర్పై చేసిన ఆరోపణలకు గాను అడ్వకేట్ పూర్ణచంద్రరావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు. అది ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానల్తో పాటు నమస్తే తెలంగాణ దినపత్రికకు కూడా ఈ లీగల్ నోటీసులు పంపించారు.